అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్వామి వివేకానంద గారి నా ఆత్మకథ పుస్తకంలోని 2వ అధ్యాయం శిష్యరికంలోని 4వ భాగం గురించి చదువుకుందాం. కాశీపూర్, జనవరి 4, 1886. ఇవాళ అక్కడకు అంటే దక్షిణేశ్వరానికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ బిల్వవృక్షం కింద దుని రగిలించి ధ్యానం చేయాలని అభిలషిస్తున్నాను. ఇంతవరకు నేను చదివిన చదువులన్నీ మరచిపోయేలా ఏదన్నా ఒక ఔషధం లభిస్తే మనస్సు కుదుట పడుతుంది. కాశీపూర్, జనవరి 4, 1886. గత శనివారం నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా నా హృదయంలో ఒక అసాధారణ ఉద్వేగం కలిగింది. బహుశా అదే కుండలిని జాగృతమవడం అయి ఉండవచ్చు. ఈడ పింగళా నాడులను స్పష్టంగా తెలుసుకోగలిగాను. హాజ్రాను నా ఛాతీ మీద చెయ్యి వేసి చూడమన్నాను. నిన్న నేను పై అంతస్తులో ఆయన అంటే శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి దాన్ని గురించి చెప్పాను. ఆయన నాతో ఇలా అన్నారు: తక్కిన అందరూ సాక్షాత్కార సిద్ధి పొందగలిగారు. దయచేసి నాకు కూడా ఏమైనా అనుగ్రహించండి. అందరూ సాధించారు, నేనొక్కన్నే అసంతృప్తితో మిగిలిపోవాలా? ఆయన: ముందు నువ్వు ఇంటి వ్యవహారాలను చక్కబెట్టిరా, నీకు సమస్తం సిద్ధిస్తుంది. నీకు ఏం కావాలి అని అడిగారు. నేను ఇలా జవాబిచ్చాను: 3 లేక 4 రోజుల పాటు అవిచ్ఛిన్న సమాధి స్థితిలో లయించిపోవాలన్నదే నా ఆకాంక్ష. 1-2 సార్లు మాత్రమే ఆహారం నిమిత్తం బాహ్య స్మృతికి రావాలి. అది విని ఆయన ఇలా స్పందించారు: నీది ఎంతటి అల్పబుద్ధి! దీనికన్నా కూడా ఉన్నతమైన స్థితి ఒకటి ఉంది. సర్వము నీవే అని నువ్వే కదా పాడుతుంటావు. ఇంటి వ్యవహారాలను చక్కబెట్టుకొని రా. సమాధి స్థితి కన్నా కూడా ఉన్నత స్థితిని పొందగలవు. ఈ ఉదయం ఇంటికి వెళ్ళాను. ఇంట్లో వాళ్ళంతా: నువ్వెందుకు దేశదిమ్మరిలా తిరుగుతుంటావు? నీ న్యాయ విద్య పరీక్షలు దగ్గర పడుతున్నాయి. వాటి పట్ల నువ్వు బొత్తిగా శ్రద్ధ వహించడం లేదు. లక్ష్యం లేకుండా తిరుగుతున్నావు అని చివాట్లు పెట్టారు. తరువాత మా అమ్మమ్మ గారింటికి చదువుకోవడానికి వెళ్ళాను. చదవడానికి ప్రయత్నిస్తుంటే హృదయాన్ని ఏదో చెప్పరాని భయం ఆవహించింది. చదువు అన్నది భయంకరమైనదిగా తోచింది. హృదయంలో ఏదో సంక్షోభం మొదలైంది. కళ్ళల్లో నీరు దార కట్టింది. అప్పుడు ఏడ్చినంతగా జీవితంలో ఎన్నడూ ఏడ్చలేదు. పుస్తకాలు పడేసి పరిగెత్తాను. వీధుల గుండా పరిగెత్తాను. చెప్పులు ఎక్కడ జారిపోయాయో కూడా తెలియదు. ఒక గడ్డివాం పక్క నుండి వెళ్ళాను. ఒళ్ళంతా గడ్డి. కాశీపూర్ దాకా అట్లే కాలిబాట వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వివేకా చూడామణి పఠించినప్పటి నుండి నా మనస్సు మరింతగా కృంగిపోయింది. అందులో గొప్ప తపస్సు, భాగ్యవశాన మాత్రమే ఈ 3 పొందవచ్చునని ఆదిశంకరులు వచించారు. అవి మానవ జన్మ, మోక్షేచ్ఛ, మహాపురుషుల ఆశ్రయం. నాతో నేను ఇలా చెప్పుకున్నాను: ఈ 3ంటిని నిస్సందేహంగా సాధించాను. గొప్ప తపస్సు మూలంగా మానవ జన్మ లభించింది. మళ్ళీ గొప్ప తపస్సు కారణంగానే మోక్షేచ్ఛ జనించింది. గొప్ప తపస్సు ద్వారానే ఇటువంటి మహాత్ముని సాంగత్యం లభించింది. సంసారం ఇంకా ఎంత మాత్రమూ రుచించడం లేదు. సంసారుల సాంగత్యం కూడా రుచించడం లేదు, ఏదో 1-2 భక్తులు మినహా. నాకు సత్యం కావాలి. శ్రీరామకృష్ణులతోనే ఈ విషయం తీవ్రంగా వాదించాను. ఆయన నాతో: కొందరు నన్ను భగవంతుడంటారు అని చెప్పారు. అందుకు నేను 1000 మంది మిమ్మల్ని భగవంతుడు అనవచ్చు కాక, కానీ సత్యమని స్వయంగా దానిని ఎరుగనంత వరకు ముమ్మాటికి మిమ్మల్ని భగవంతుడని పేర్కొనలేను అని జవాబిచ్చాను. అనేకులు దేన్నైతే చెబుతారో అదే సత్యం, అదే ధర్మం అని అన్నారు ఆయన. అందుమీదట నేను: ఇతరులు ఒక విషయాన్ని సత్యంగా ఘోషిస్తారు గాక, కానీ నా అంతట నేను దాన్ని సత్యంగా గ్రహించినంత వరకు వారి మాటలను నేను ఎంత మాత్రమూ లక్షించను అని జవాబిచ్చాను. కాశీపూర్, ఏప్రిల్ 23, 1886. ఇది ఎంత ఆశ్చర్యం! సంవత్సరాల పర్యంతం పుస్తకాలు చదువుకున్నప్పటికీ నేర్చుకున్నది శూన్యం. ఏదో 2-3 రోజులు సాధన అనుష్ఠించి ఒక వ్యక్తి భగవత్ సాక్షాత్కారం ఎలా పొందగలడు? భగవత్ సాక్షాత్కారం అంత సులభమా? నాకు మనశ్శాంతి కరువైంది. బారానగర్, మార్చి 25, 1887. కాశీపూర్లో కలిగిన నిర్వికల్ప సమాధి అనుభవాన్ని ప్రస్తావిస్తూ: దేహం అంటూ ఒకటి ఉన్నట్లు ఆ స్థితిలో నాకు అనిపించలేదు. కేవలం ముఖం మాత్రమే గోచరించింది. అప్పుడు గురుదేవులు మేడమీది గదిలో ఉన్నారు. ఆ అనుభవం నాకు క్రింద కలిగింది. నేను విలపిస్తున్నాను. నాకు ఏం జరిగింది? పెద్ద గోపాల్ గురుదేవుల గదిలోకి వెళ్ళి నరేంద్రుడు విలపిస్తున్నాడు అని చెప్పాడు.
నేను గురుదేవులను చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన నాతో ఇప్పుడు నీకు తెలిసింది, కానీ తాళం చెవి నా వద్ద ఉంచుకుంటాను అని చెప్పారు. అప్పుడు నేను నాకు ఏం జరిగింది అని ఆయనను అడిగాను. భక్తుల వైపు తిరిగి ఆయన ఇలా చెప్పారు, తాను ఎవరన్నది ఇతడికి తెలిస్తే ఇతడు తన దేహాన్ని నిలుపుకోడు, కానీ కళ్ళ ముందు ముసుగు వేసి ఉంచాను. ఒకరోజు కాశీపూర్ ఉద్యానంలో శ్రీరామకృష్ణులకు నా ప్రార్థనను హృదయపూర్వకంగా విన్నవించాను. తరువాత సాయంకాలం ధ్యాన సమయంలో నేను దేహస్మృతిని కోల్పోయాను. అసలు శరీరమే లేనట్లు అనిపించింది. సూర్యుడు, చంద్రుడు, దేశకాలాలు, ఆకాశం సమస్తం ఒకే విధమైన పదార్థరాశిగా క్షయీకరించి అవ్యక్తంలో లీనమైపోయింది. దేహస్మృతి దాదాపు మాయమైపోయింది. నేను ఇంచుమించు పరమాత్మలో లీనమయ్యాను. కానీ నాలో అహం అనే భావన జాడమాత్రంగా ఉన్నందున సమాధి స్థితి నుంచి వ్యావహారిక జగత్తులోకి తిరిగి రాగలిగాను. ఈ సమాధి స్థితిలో నేను బ్రహ్మం అనే వాటి మధ్య నెలకొని ఉన్న భేదం లుప్తమవుతుంది. సమస్తం ఏకమైపోతుంది. అది అనంత సాగరంగా ఎక్కడ చూసినా నీరు తప్ప మరేమీ లేనట్లుగా ఉంటుంది. భాష, చింతన అన్నీ అక్కడ నిష్ప్రయోజనమవుతాయి. అప్పుడు మాత్రమే అవాజ్మానాసన గోచర స్థితి అంటే మనస్సుకు, వాక్కుకు అతీతమైన స్థితి ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తుంది. ఆ అనుభవం తర్వాత పదే పదే ప్రయత్నించినప్పటికీ ఆ సమాధి స్థితిని ప్రాప్తించుకోవడంలో నేను విఫలునయ్యాను. ఈ విషయం శ్రీరామకృష్ణులకు తెలిసినప్పుడు ఆయన నాతో ఇలా చెప్పారు, రేయింబవళ్ళు నువ్వు ఆ స్థితిలో నెలకొని ఉండిపోతే జగజ్జనని కార్యం సిద్ధించదు. కనుక ఆ స్థితిని నువ్వు ప్రాప్తించుకోలేవు. నీ కార్యం పూర్తయ్యాక అది మళ్ళీ ప్రాప్తిస్తుంది. అవతార పురుషులు మాత్రమే ఆ సమాధి స్థితి నుంచి సామాన్య స్థితిలోకి లోకహితం నిమిత్తం దిగి రాగలరని శ్రీరామకృష్ణులు చెబుతుండేవారు. సామాన్య జీవులు దిగి రాలేరు. ఆ స్థితిలో మునిగిపోయి వారు 21 రోజులు మాత్రమే జీవించి ఉంటారు. తదనంతరం వాళ్ళ శరీరం ఎండిన ఆకుల ఈ సంసార వృక్షం నుండి రాలిపోతుంది. సమస్త తత్వం, శాస్త్రాలు జ్ఞాత, జ్ఞేయం అని వ్యావహారిక జ్ఞానక్షేత్రం నుంచి ఉత్పన్నమైనాయి. కానీ వ్యావహారిక జ్ఞానక్షేత్రానికి అతీతంగా ఉన్న సత్యాన్ని మానవుని మనస్సు భాషలో కానీ భావంలో కానీ సమగ్రంగా వ్యక్తం చేయలేదు. విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం మొదలైనవన్నీ పాక్షిక సత్యాలు. కనుక అవి ఆ పరమ సత్యాన్ని వ్యక్తం చేయడానికి తగిన సామర్థ్యం గల మార్గాలు కావు. ఆ అతీత స్థితి నుంచి దర్శిస్తే అన్నీ అసత్యంగా గోచరిస్తాయి. ఈ మత సంప్రదాయాలు, కర్మకలాపాలు, నీవు, నేను, ఈ జగత్తు సమస్తం అసత్యమే. అప్పుడు మాత్రమే ఇలా గ్రహించగలుగుతాం. నేను ఒక్కనే సత్యం. నేను సర్వవ్యాపకమైన ఆత్మను. నా స్వీయ ఉనికికి నేనే నిదర్శనం. నా ఉనికి వాస్తవికతను రుజువు చేయడానికి మరో ప్రత్యేక నిరూపణకు అవకాశం ఎక్కడుంది? నేను నిత్య సత్యాన్ని. నాకు తెలుసు. నాకు ఆ స్థితి దర్శనమైంది, అనుభూతమైంది. కాశీపూర్లో శ్రీరామకృష్ణుడు తమ శక్తిని నాలో ప్రసరింపజేశారు. ఒకరోజు ధ్యానం చేస్తున్నప్పుడు నేను కాళీతో, అంటే స్వామి అభేదానంద, నా చెయ్యి పుచ్చుకోమన్నాను. చెయ్యి పుచ్చుకున్న కాళీ నీ దేహాన్ని తాకినప్పుడు విద్యుద్ఘాతం నా శరీరానికి తగిలినట్లు అనిపించింది అని చెప్పాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు ఒక కాగితం ముక్క మీద నరేంజనులకు అని రాశారు. కానీ నేను ఆయనతో అటువంటి పని చెయ్యను అని చెప్పాను. అందుకు ఆయన నీ నరనరాలు దాన్ని చేస్తాయి అని అన్నారు. నేనిప్పుడు ఉపదేశించే భావనలన్నీ శ్రీరామకృష్ణుల భావనలను ప్రతిధ్వనింపజేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నమే. నా ఉపదేశాలలో అసత్యాలైనవి, దుష్టాలైనవి మాత్రమే నావి. కానీ నేను పలికిన మాటల్లో సత్యాలైనవి, మంచివి అయిన ప్రతి మాట కూడా ఆయన భావనను ప్రతిధ్వనింపజేయడానికి నేను చేసిన ప్రయత్నమే. అక్కడ ఆయన పదసన్నిధిలో ఈ భావనలను నేను కొందరు యువకులతో ఆకలింపు చేసుకున్నాను. అప్పుడు నేను బాలుణ్ణి. దాదాపు 16 ఏళ్ల వయసప్పుడు నేను అక్కడకు వెళ్ళాను. నాతో వచ్చిన బాలురలో కొందరు నాకన్నా చిన్న, కొంతమంది నాకన్నా పెద్ద. మొత్తం మేము దాదాపు 12 మందిమి. మేమందరం కూడా బలుక్కొని ఈ ఆదర్శాన్ని వ్యాప్తి చేయాలని సంకల్పించాం. వ్యాప్తిలోకి తీసుకురావడమే కాదు, అనుష్ఠాన సాధ్యం కూడా చేయగోరాం.
మరో మాటలో చెప్పాలంటే హిందువుల పారమార్థికతను, బౌద్ధుల కరుణను, క్రైస్తవుల క్రియాశీలతను, మహమ్మదీయుల సౌభ్రాతృత్వాన్ని మా దైనందిన జీవితంలో ఆచరించి చూపాలనుకున్నాం. విశ్వజనీన మతాన్ని ఒకదాన్ని ఇప్పుడే ఇక్కడే స్థాపిద్దాం, మేం వేచి ఉండం అని తీర్మానించుకున్నాం. మా గురుదేవులు వృద్ధులు, చేతులతో నాణాన్ని ఎన్నడూ స్పృశించలేరు. ఆయన ప్రసాదాన్ని కొద్దిగా స్వీకరించేవారు. ధారణకు కొన్ని మూరల నూలు బట్ట అంతే, ఇతరమైన ఎటువంటి కానుకను ఆయన చేత పరిగ్రహింపజేయలేం. ఇటువంటి అద్భుతమైన ఆశయాలను సంతరించుకున్న ఆయన అదే సమయంలో నిష్కర్షగా వ్యవహరించేవారు. అందుకే ఆయనకు స్వతంత్రత చేకూరింది. భారతదేశంలోని సన్యాసి ఈ క్షణంలో రాజుకు స్నేహితుడు, అతడితోనే భుజిస్తాడు. మరుక్షణంలో బిచ్చగాడితో కలిసి ఉంటాడు, ఒక చెట్టు కింద నిద్రిస్తాడు. నేనంటే ఆయనకు అవ్యాజమైన వాత్సల్యం. దానితో అనేకులకు నా పట్ల కొంత ఈర్ష్య కలిగింది. ఒక వ్యక్తిని కేవలం చూడటంతోనే అతడి స్వభావం ఇట్టే పసిగట్టగలిగేవారు. తన అభిప్రాయాన్ని ఎన్నడూ మార్చుకునేవారు కాదు. మనం హేతువాదాన్ని పురస్కరించుకొని ఒక వ్యక్తి శీలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. తత్ఫలితంగా తరచూ మన నిర్ణయాలు దోషయుక్తమైనవిగా పరిణమిస్తాయి. ఆయన అతీంద్రియ ద్రష్ట. కొందరిని ఆయన తన అంతరంగికులుగా పేర్కొనేవారు. వారికి ఆయన స్వకీయ నైజాన్ని, నిగూఢ యోగ విషయాలను బోధించేవారు. బహిరంగులకు అంటే అంతరంగికులు కాని వారికి ప్రస్తుతం సూక్తులుగా పేర్కొనబడుతున్న దృష్టాంతాలను అంటే నీతి కథలను తెలుపుతూ బోధించేవారు. ఆ యువకులను తన కార్యం నిమిత్తం ఆయాత్తపరిచేవారు. ఆ అంతరంగికుల గురించి పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన దాన్ని లక్షించేవారు కారు. చేతలను బట్టి ఆంతరంగికుని కన్నా నాకు ఒక బహిరంగిని గురించి బహుశా కొంత సదభిప్రాయం ఉన్నప్పటికీ అంతరంగికుని పట్ల నాకు ఒక రకమైన గుడ్డి నమ్మకంతో కూడిన మాన్యత ఉండేది. నన్ను ప్రేమిస్తే నా కుక్కను కూడా ప్రేమించు అనే లోకోక్తి ఉంది కదా, ఆ బ్రాహ్మణ పూజారిని నేను ఎంతగానో అభిమానించేవాడిని కనుక ఆయన దేనిని ప్రేమిస్తే దాన్నే నేను ప్రేమించేవాడిని. దేని పట్ల గౌరవం వహిస్తే నేను దాని పట్లే గౌరవభావం ప్రదర్శించేవాడిని. నన్నుగా వదిలివేస్తే నేనొక సాంప్రదాయాన్ని సృష్టిస్తానని ఆయన భయపడేవారు. ఆయన కొందరితో ఈ జీవితంలో మీరు ఆధ్యాత్మికతను పొందలేరు అని చెప్పేవారు. ప్రతి విషయం ఆయనకు ఆకలింపు అయ్యేది. అందుచేత కొందరి పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. విజ్ఞాన శాస్త్రవేత్త మాదిరి విభిన్న వ్యక్తుల పట్ల విభిన్నమైన విధానాలతో వ్యవహరించాలనుకునేవారు. తన అంతరంగ శిష్యులు తప్ప మరెవరిని ఆయన తన గదిలో పడుకోవడానికి అనుమతించేవారు కారు. విగ్రహారాధన దోషం అని చెప్పడం వాడుకైపోయింది. ప్రతి వ్యక్తి ప్రస్తుతం ప్రశ్నించకుండానే దానిని దిగమింగుతున్నాడు. నేను ఒకప్పుడు అట్లే భావించాను. అందుకు జరిమానాగా విగ్రహారాధన మూలంగా సకలము సాధించి ఒక మహాపురుషుని పాదాల చెంత చేరి పాఠాలు నేర్చుకోవలసి వచ్చింది. నేను రామకృష్ణ పరమహంసను ఉద్దేశిస్తున్నాను. అటువంటి రామకృష్ణ పరమహంస విగ్రహారాధన మూలంగా ఉద్భవించి ఉండగా మీకు ఇప్పుడు కావలసింది సంస్కర్తల సిద్ధాంతాలా లేక అనేక విగ్రహాలా? విగ్రహారాధన మూలంగా రామకృష్ణ పరమహంసలను రూపొందించగలిగితే మీరు ఇంకా వేల కొద్ది విగ్రహాలను స్వీకరించండి. భగవంతుడు మీ యత్నాలను సత్వరం సఫలం చేస్తాడుగాక. ప్రచలితమైన విగ్రహారాధన విధానాలలో ప్రస్తుతం అనేక న్యాయ విరుద్ధమైన అంశాలు చొచ్చుకుపోయినప్పటికీ నేను విగ్రహారాధనను గర్హించను. అవును, పూర్వాచార పరాయణుడు విగ్రహారాధకుడు అయిన శ్రీరామకృష్ణుల పాదధూళితో నేను తరించి ఉండకపోతే నేను ఏమైపోయేవాడినో కదా. నా గురుదేవులు వ్యాధిగ్రస్తులైనప్పుడు తన ప్రచండ మనశ్శక్తితో వ్యాధి నివారణ చేసుకోమని ఒక బ్రాహ్మణుడు ఆయనకు సూచించారు. దేహంతో రోగగ్రస్తమైన భాగం మీద మనసుని ఏకాగ్రంగా కేంద్రీకరిస్తే స్వస్థత చేకూరుతుందని అతడు చెప్పాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఏమిటి, భగవత్తర్పితమైన మనస్సును ఈ తుచ్చ శరీరం మీదకు మళ్లించడమా అని జవాబిచ్చారు. దేహం గురించి, వ్యాధి గురించి ఆయన యోచించడానికి ససేమిరా నిరాకరించారు.
ఆయన మనస్సు భగవత్ చైతన్యంలో అవిచ్ఛిన్నంగా నెలకొని ఉండేది. దాన్ని సంపూర్ణంగా భగవంతునికి సమర్పించారు. మరో ప్రయోజనం కోసం దాన్ని ఆయన వినియోగించరు. నేను ఊరికే కూర్చోగలనా? శ్రీరామకృష్ణుల నిర్యాణానికి 2-3 రోజుల ముందు ఆయన కాళీ అని పేర్కొనే ఒకానొక శక్తి నాలో ప్రవేశించింది. ఆ శక్తే నన్ను అక్కడికి తీసుకొని పోయి నా వ్యక్తిగత సౌఖ్యాన్ని చూసుకోనివ్వకుండా పనిచేయిస్తున్నది. లేదు, తన దేహాన్ని త్యజించడానికి 2-3 రోజుల ముందు ఒకరోజు ఆయన నన్ను తన వద్దకు పిలిచి ఎదురుగా కూర్చోమన్నారు. తర్వాత తదేక దృష్టితో నా వంక చూస్తూ సమాధి నిమగ్నులయ్యారు. అప్పుడు ఒక సూక్ష్మ శక్తి విద్యుద్ఘాతంలా నా శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు నాకు అనిపించింది. కొద్దిసేపట్లో నేను కూడా బాహ్యస్మృతి కోల్పోయి చలనరహితంగా కూర్చుండిపోయాను. ఎంతసేపు ఆ స్థితిలో ఉండిపోయానో నాకు జ్ఞాపకం లేదు. బాహ్యస్మృతి రాగానే శ్రీరామకృష్ణులు కన్నీరు కారుస్తూ విలపించారు. ప్రశ్నించిన మీదట ఆయన వాత్సల్యంతో ఇలా జవాబిచ్చారు: ఈరోజు నా సర్వస్వం నీకు ధారపోసి నేనొక ఫకీరునయ్యాను. తిరిగి వెళ్ళిపోయే ముందు ఈ శక్తితో నువ్వు లోకహితార్థం ఎన్నో కార్యాలు నిర్వర్తించవలసి ఉంది. ఆ శక్తి నిరంతరం నిన్ను ఈ పని లేదా ఆ పని చేయమని నిర్దేశిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. ఈ శరీరం సోమరిగా ఉండడానికి సృష్టించబడలేదు. ప్రశ్న: శ్రీరామకృష్ణుడు తమ నోటితో తాను భగవంతుడని, పరిపూర్ణ బ్రహ్మమని ఎప్పుడైనా చెప్పారా? అవును, ఎన్నోసార్లు చెప్పారు. మా అందరితోనూ చెప్పారు. ఒకరోజు కాశీపూర్ ఉద్యానవనంలో ఉన్నప్పుడు ఆయన శరీరం ఇక శాశ్వతంగా రాలిపోతుందేమోనన్న సంశయం కలిగినప్పుడు ఆయన మంచం ప్రక్కన నిలబడి నాలో నేను ఇలా అనుకున్నాను: సరే, ఇప్పుడైనా మీరు భగవంతుడిని ప్రకటించుకుంటే ఆ తర్వాత మీరు మాత్రమే సాక్షాత్ భగవంతుడని నేను విశ్వసిస్తాను. ఇది ఆయన మహాసమాధికి 2-3 రోజుల ముందు జరిగింది. తక్షణమే ఆయన నా వంక చూస్తూ హఠాత్తుగా ఇలా అన్నారు: ఎవరు రాముడు, ఎవరు కృష్ణుడు? వారే ఇప్పుడు రామకృష్ణుడుగా ఈ శరీరంలో ఉన్నాడు. అది కేవలం నీ వేదాంత దృక్పథంలో మాత్రం కాదు. ఈ మాట విని నేను అవాక్కయ్యాను. ఇప్పటికీ మాకు పరిపూర్ణ విశ్వాసం కుదరలేదు. మా ప్రభువు శ్రీముఖం నుండి పదే విన్న తర్వాత కూడా మా మనస్సులు ఇప్పటికీ అప్పుడప్పుడు సంశయంతోనూ నిరాశతోనూ కలిచివేయబడుతున్నాయి. అందువల్ల ఇతరులకు ఆ విశ్వాసం సత్వరమే కలగలేదనడం గురించి మేమేం మాట్లాడగలం? మనలాగా శరీరం ధరించిన వ్యక్తి భగవంతుడేనని ప్రకటించగలగడం కానీ విశ్వసించడం కానీ ఎంతో కష్టమైన విషయం. మనం ఆయనను పరిపూర్ణుడు లేదా బ్రహ్మజ్ఞాని అని అంతవరకు ప్రకటించవచ్చు. మంచిది, నీవు ఆయనను సాధువు అని కానీ, బ్రహ్మజ్ఞాని అని కానీ, లేక మరేమైనా కానీ ఏ విధంగా ఆయనను భావించినా పర్వాలేదు. కానీ శ్రీరామకృష్ణుల వంటి పరిపూర్ణ పురుషుడు ఈ లోకంలో ఇంతవరకు ఉద్భవించలేదని నా నుంచి తెలుసుకో. అంధకార బంధురమైన ఈ లోకంలో ఈ మహాత్ముడు జ్యోతిర్మయ స్తంభంలా ఈ యుగంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆ జ్ఞాన ప్రకాశం చేత మాత్రమే మనిషి సంసార సాగరాన్ని దాటగలడు. తన జీవితంలో ఎన్నడూ ఆయన అంటే శ్రీరామకృష్ణులు నా ప్రార్థనల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా తిరస్కరించలేదు. లక్షలాది నా అపరాధాలను మన్నించారు. నా పట్ల అంతటి మహత్తర ప్రేమను నా తల్లిదండ్రులు కూడా చూపలేదు. దీంట్లో మచ్చుక మట్టుకు ఎటువంటి కవిత్వం కానీ అతిశయోక్తి కానీ లేదు. ఇది అక్షర సత్యం. ఆయన ప్రతి శిష్యుడికి ఈ విషయం తెలుసు. మహా ఆపదలు, ప్రలోభాలు ఎదురైనప్పుడు దుర్భర వ్యధతో విలపిస్తూ, ఓ భగవంతుడా, నన్ను క్షమించు అంటూ ప్రార్థించాను. అయినా ఎవరి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కానీ ఈ అద్భుత సాధు పుంగవుడు లేదా అవతార పురుషుడు లేదా ఆయన మరెవరైనా కావచ్చు, నా మనోగతమైన వేదనలన్నింటినీ తన అంతర్దృష్టితో గ్రహించారు. నేను కాదన్న తన సాన్నిధ్యానికి తెచ్చి నా వ్యాధులను తొలగించారు. ఈ ప్రపంచంలో నేను కనుగొన్న ఏకైక నిర్హేతుక కృపా సముద్రుడు ఆయన. ఈ జీవితంలో ఆయన కృపా నిదర్శనాలు లెక్కలేనన్నిసార్లు లభించాయి. ఆయన నా వెనుక నిలబడి నా ద్వారా అన్ని పనులు చేయించారు. ఆకలితో అలమటిస్తూ చెట్టు క్రింద పడుకున్నప్పుడు
గోచిపాతకు ఒక గుడ్డ పీలిక కూడా కరువైనప్పుడు, చేత చిల్లి గవ్వ లేకుండా ప్రపంచమంతా పర్యటిస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుల అనుగ్రహం వల్ల నాకు అనూహ్యంగా అన్ని రకాల సహాయ సహకారాలు సమకూరాయి. ఈ వివేకానందుని చూడటానికి షికాగో వీధుల్లో జనులు ఒకరినొకరు నెట్టుకొని వస్తున్నప్పుడు ఆయన అనుగ్రహం వలన ఎటువంటి కష్టం లేకుండా ఈ గౌరవాన్నంతటిని జీర్ణం చేసుకోగలిగాను. ఆ గౌరవంలో 100వ వంతు లభించిన ఏ సామాన్య మానవుడికైనా తల తిరిగిపోయేది. మానవ సంకల్పం చేతనే ప్రతిచోటా విజయం చేకూరుతుంది. శ్రీరామకృష్ణులు బాహ్యంలో భక్తిపూర్ణులు, కానీ అంతరంగంలో జ్ఞానపూర్ణులు. నాది బాహ్యంలో జ్ఞానం కానీ హృదయాంతరాలంలో భక్తి ఉంది. మీరు అంటే కలకత్తా శ్రోతలు నా హృదయంలో అత్యంత గంభీరమైన శృతిని మీటారు. అది నా గురుదేవుడు నా స్వామి, నా నాయకుడు, నా పరమధర్మం, నా జీవన దైవం శ్రీ రామకృష్ణ పరమహంస గురించి ప్రస్తావించడమే. భావనలతో కానీ, మాటలతో కానీ, చేతలతో కానీ నేను ఏదైనా సాధించి ఉంటే, ప్రపంచంలో ఒక్కరికైనా ఉపయోగకరమైన మాట ఒకటైనా నా నోటి నుంచి వెలువడి ఉంటే, ఆ ఘనత యావత్తు ఆయనకే చెందుతుంది. నా నోటి నుండి శాపనార్థాలు వెలువడి ఉంటే, నా నుంచి ద్వేషం పెళ్ళుబికి ఉంటే అదంతా నా దోషమే. వారికి ముమ్మాటి చెందదు. దుర్బలమైన సమస్తము నాది. ఉజ్జీవకరం, బలవర్ధకం, నిర్మలం, పావనం అయిన సకలము ఆయన ప్రేరణే. ఆయన భాషణమే అంతా ఆయనే. ఆయనకు ఆయనే సాటి. ఆయన మాదిరిగా ఎవరన్నా ఉన్నారా? నన్ను గురించి నేను ఏం చెప్పను చూడు. ఆయన విమర్శకుల్లో నేను ఒకరిని. ఆయన సమక్షంలోని కొన్ని సమయాల్లో ఆయనను గురించి చెడుగా మాట్లాడాను. అది విని ఆయన నవ్వేవారు. నీకు నిజం చెబుతున్నాను, ఆయనను నేను అర్థం చేసుకున్నది చాలా స్వల్పం. ఆయనను గురించి ఎప్పుడు మాట్లాడవలసి వచ్చినా ఆయన మహోన్నతులుగా కనిపిస్తారు. చెప్పడంలో సత్యాన్ని దాటవేస్తామేమోనని, అందుకు నా శక్తి చాలదేమోనని ఆయన మహత్యాన్ని చెప్పడానికి చేసే ప్రయత్నంలో నా వ్యక్తికి తగినట్లుగా ఆయనను చిత్రీకరించి తద్వారా ఆయన చిన్నబుచ్చుతానేమోనని భయపడతాను. ఆ విషయం వేరు. ఆయనకు సామాన్య మానవులకు పోలిక ఏముంది? ప్రతి మతం ఆదర్శం ఒకే సత్యాన్ని చేకూరుస్తుంది. నిరూపించడానికే ఆయన వివిధ మత సంప్రదాయాలను తన జీవితంలో అనుష్ఠించి చూశారు. ఆయన చేసిన నువ్వు కానీ లేదా నేను కానీ చేయగలమా? ఆయన చేసింది నువ్వు కానీ లేదా నేను కానీ చేయగలమా? మనలో ఎవరూ ఆయనను సమగ్రంగా అర్థం చేసుకోలేదు. కనుక ఎక్కడ పడితే అక్కడ ఆయనను గురించి మాట్లాడడానికి నేను సాహసించను. ఆయన ఎవరో ఆయనకొక్కరికే తెలుసు. ఆయన రూపం మాత్రం మానవ శరీరం. కానీ ఆయనకు సంబంధించినంత వరకు తక్కినదంతా పూర్తిగా ఇతరుల నుంచి భిన్నమే. వాస్తవం ఏమిటంటే శ్రీరామకృష్ణులు ఎవరో ఏమిటో సామాన్యులైన అమాయకుల ఆకలింపుకు అంతుబట్టదు. ఆయన అనంతమైన భావాలు తటస్థంగా ఉన్నాయి. బ్రహ్మజ్ఞానపు అవధులను గురించి నువ్వొక భావనను రూపొందించుకొనవచ్చునేమో కానీ గ్రాహ్య శక్యం. కానీ లోతైన ఆయన మనస్సును గురించి నేనొక భావనను ఏర్పరచుకోలేవు. నువ్వొక భావనను ఏర్పరచుకోలేవు. ఆయన ఒక్క కృపావీక్షణం గుండా వేలాది వివేకానందులు ఉద్భవిస్తారు. కానీ ఆయన అలా చేయక ఈసారి తన పనులు నిర్వర్తించడానికి నన్ను ఏకైక పరికరంగా ఎంపిక చేసుకున్నారు. ఈ విషయంలో నేను ఏం చేయగలను? ప్రపంచమంతా పర్యటించి చూశాక నాకు కనిపించింది ఇల్లు. ఒక్క శ్రీరామకృష్ణుల బృందంలో తప్ప ఆలోచనకు ఆచరణకు మధ్య తేడా కించిత్తు కూడా లేకపోవడం ఎక్కడా కనిపించలేదు. ఆయనకు చెందిన వారి పట్ల నాకు ఎంతో అనురాగము, అత్యంత నమ్మకము ఉన్నాయి. ఈ విషయంలో నాకు ఎంతో
ఈ విషయంలో నాకు మరో ప్రత్యామ్నాయం లేదు. నేను పక్షపాతినని నువ్వు అనవచ్చు. ఈ విషయంలో నా అభిప్రాయాన్ని ముక్త కంఠంతో తెలుపుతున్నాను. తనను శ్రీరామకృష్ణులకు సమర్పించుకున్న వ్యక్తి కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నా ఎముకల్లో దారుణమైన బాధ కలుగుతుంది. నేను అందరినీ ప్రేమిస్తాను. నా వల్లే ఏ ఒక్క మత సంప్రదాయానికి అంటిపెట్టుకుని ఉండని వారు ఏ కొద్దిమందో. నువ్వు నన్ను క్షమించాలి. నాకు కాస్త మూఢభక్తి ఉంది. నేను ఆయనకు విజ్ఞప్తి చేయకపోతే మరెవరికి చేయను. మరు జన్మలో మనం మరొక గొప్ప గురువు కోసం ప్రయత్నించడానికి ఎంతో సమయం ఉంది. కానీ ఈ జన్మలో ఆ నిరక్షరాస్యుడైన బ్రాహ్మణుడి శాశ్వతంగా నా శరీరాన్ని కొనివేశాడు. ఇంతటితో 2వ అధ్యాయం శిష్యరికం పూర్తి. నమస్తే.